ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికి కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి యేసు ప్రభు వారు మనల్ని రక్షించటానికి దివి నుండి భూమికి వచ్చినటువంటి రోజును పురస్కరించుకుని మనము ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాము. అయితే క్రీస్తు మరి 2024 సంవత్సరంలో మరి ఆయన పుట్టినరోజును జరుపుకున్నటువంటి మనము ఆయన ఈ భూలోకానికి ముఖ్యంగా ఎందు నిమిత్తం అయితే వచ్చాడో దాని గురించి మనము ధ్యానించుకుందాం. ఆయన మరి ఈ భూలోకములో సమాధానం కలుగు చేయటానికి వచ్చాడని ఆనాటి గొల్లలకు దేవదూతలు చెబుతున్నారు. లూకా శుభవార్త 8వ అధ్యాయము లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వచనము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ గొర్రెలను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుండా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. ప్రియులారా, ఇక్కడ గొల్లలకు మరి దూత రక్షకుడు పుట్టాడు మిమ్మల్ని రక్షించటానికి, పాపములో నుండి మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడని వారికి చెబుతూ వారు ఏమంటున్నారంటే, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడయ్యానంటే మనలను రక్షించే విధానం అయింది ఏదయ్యా అంటే సమాధానము కలుగు చేయటానికి వచ్చాడు. ఆయన పుట్టడంతో మనకు సమాధానము కలుగుతుందని, ఆయన ద్వారా మనకు సమాధానం కలుగుతుందని మరి దేవదూతలు చెప్తున్నారు. దేవదూతలే కాకుండా మరి ఆదిలో కూడా మరి కీర్తనాకారుడు దావీదు మహారాజు మరి దేవుడు తన ప్రజలకు సమాధానం కలుగు చేస్తాడని ఆయన చెబుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించునని. దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడని. మరి అలాగే యెషయా ప్రవక్త ద్వారా కూడా మనకు చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు యొక్క పేరు మరి రక్షకుడు, యేసయ్య, అభిషక్తుడు, మరి మెస్సయ్య, ఇటువంటి పేర్లే కాకుండా మరి సమాధానకర్తని కూడా అతనికి పేరని చెప్పేసి చెప్పబడుతుంది. ప్రియులారా, ఇంకా జకరియా ద్వారా కూడా ప్రకటించాడు దేవుడు. సియోను నివాసులు, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును అని జకరియా ప్రవక్త ద్వారా 10వ వచనంలో చెబుతున్నాడు. ప్రియులారా, 9వ అధ్యాయం 10వ వచనంలో. ఇంకా యేసు ప్రభు వారు ఈ భూమి మీద రావడానికి గల కారణము సమాధానము కలుగు చేయటానికని, ఆ సమాధానము కలుగు చేయుట ద్వారా మనకు రక్షణ లభిస్తుందని మరి హెబ్రీలకు రాస్తూ పౌలు గారు కూడా అంటున్నారు. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, గొర్రెల గొప్ప ప్రధాని అయిన యేసు అను మన ప్రభువును
నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. పౌలు గారు కూడా యేసు ప్రభు వారు ఇక్కడికి భూమి మీదకు వచ్చి మరి మన కోసం మరణించి లేచినటువంటి దేవుడు యేసయ్య సమాధానకర్తయగు దేవుడని చెబుతూ ఉన్నాడు ప్రియుల. ఇంకా పౌలు గారు సమాధానకర్తని, యెషయా సమాధానకర్తని, అలాగే జకర్యా, దావీదు వీరందరూ కాకుండా యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు. యోహాను శుభవార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండని ప్రభువారు చెప్తున్నాడు. స్వయంగా నేను సమాధానము కలగజేయటానికే వచ్చానని. అలాగే ఆయన సమాధానాన్ని కలగజేయటానికే వచ్చాడని, మరి ప్రతి విషయంలో ఆయన సమాధానానికి కర్తయని మరి పౌలు గారు కానీ, తర్వాత పేతురు గారు కానీ, ప్రభు శిష్యులందరూ కూడా ఆయన సమాధానకర్తయని చెప్తున్నాడు. రోమీలకు రాస్తూ కూడా పౌలు గారు ఇదే విధంగా చెప్తున్నాడు. రోమీలకు 15:33 సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక, ఆమెన్ అని చెప్తున్నాడు. ఇంకా అపోస్తుల కార్యాలు 10:36 కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు సమాధానానికి కర్త, సమాధానం కలుగు చేయడానికే భూమి మీదకు వచ్చాడని దేవదూతలు చెబుతున్నారు. అలాగే ఆయన సమాధానకరమైనటువంటి సువార్తనై ప్రకటించాడని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే 2 కొరింథీయులకు 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక లోకమునందు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అంటే శిష్యులకు కూడా ఆ సమాధాన వాక్యాన్నే అప్పగించాడట. అందుకనే యోహాను శుభవార్త 14 దేవుడు చెప్తున్నాడు 27 శాంతి లేక సమాధానము. యోహాను 14:27 శాంతి లేక సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవకుడి. ఇక్కడ సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను అని మరి యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. మరి దాని గురించనే మరి పౌలు గారు కానీ ప్రతి వారు కూడా లేఖలు రాస్తూ పత్రికలు రాస్తూ రోమీలకు 1:3 మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగా. యేసు ప్రభు నుండి మనకి కృపా సమాధానం కలుగుతాయి అని చెప్తున్నాడు. కొరింథీయులకు 1:1 కూడా చూసినట్టయితే కృపా సమాధానములు మీకు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా అని చెప్తున్నారు. మరి అలాగే 1 పేతురు 1:2 కూడా మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగా కానీ పేతురు గారు కూడా అంటున్నాడు. మరి కొలసీలకు కూడా వ్రాస్తూ 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను అని చెప్తున్నాడు ప్రియులారా. అంటే ఆయన ద్వారానే మనము సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమని చెబుతున్నాడు. రోమీలకు 5:10 చెప్తున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై
ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్తున్నాడు ప్రియులారా. మరి ఆయన ద్వారానే మనము సమాధానము పొందుతామని, ఈ భూలోకానికి వచ్చిందే ఆయన మనకు సమాధానం కలుగు చేయటానికని, మనము ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానం కలుగుతుందని వాక్యం చెప్పబడుతుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. మరి అసలు ఈ సమాధానాన్ని ఎవరి మధ్య మనకు సమాధానం కలగజేయటానికి ఆయన వచ్చాడు? తల్లిదండ్రుల మధ్య, మరి భార్యాభర్తల మధ్య, లేక అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య, లేక ఇరుగుపోరు వారి మధ్య, లేదా మరి మన గ్రామంలోని వారి మధ్య, లేదా రాష్ట్రముల మధ్య, దేశాల మధ్య, ఎవరి మధ్య సమాధానం అంటే రాజీ అంటే సమాధానము. ఆ సమాధానము ఎవరి మధ్య విభేదాలతో ఉన్నటువంటి మనము, కక్షలతో ఉన్నటువంటి మనము, ద్వేషాలతో ఉన్నటువంటి మనము, వారి మధ్య సమాధానం కలగజేయటానికి వచ్చాడు అని వాక్యం చెప్పబడుతూ ఉంది. కానీ ఎవరి మధ్య అనేదాన్ని మనం ఒకసారి నిశ్చింతగా పరిశీలన చేసినట్లయితే, ఎవరి మధ్య, అన్నదమ్ముల, అక్కజనుల, బంధుమిత్రుల, మరి ఇరుగు పొరుగు వారి మధ్య అని క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే, వీరందరి మధ్య సమాధానం కంటే ముఖ్యంగా నీలో నీవే సమాధానపరుచుకునే నిమిత్తం ఆయన వచ్చాడు. దీన్ని విపులంగా చెప్పాలంటే, నీలో ఉండే శరీరానుసారమైన మనస్సును, ఆత్మానుసారమైన మనస్సును ఆయన సమాధానపరచడం. మనకి ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారితో, తల్లిదండ్రులతో, లేకపోతే బంధుమిత్రులతో, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీరితో కన్నా మనకు ముఖ్యంగా ఎప్పుడు కూడా పోరాటం జరిగేది, ఎప్పుడు కూడా విభేదాలతో ఉండేటటువంటి మనలోనే రెండున్నవి. అవే ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. యేసు ప్రభువు అందరి మధ్య సమాధానాన్ని కలుగు చేయటానికి రాలేదు. ముఖ్యంగా నీలోనే ఉన్నటువంటి రెండు మనస్సులను ఒకదానితో ఒకటి విభోదిస్తూ నిత్యము పోరాడుచున్నటువంటి, నిత్యము యుద్ధము జరుగుచున్నటువంటి నీ శరీరానుసారమైన మనస్సుకు, ఆత్మానుసారమైన మనస్సుకు సమాధానం కలుగు చేయడానికి, ఆ రెండిట్లకి సమాధానం ఎప్పుడూ లేదండి. శరీరానుసారమైనటువంటి కోరికలు, అలాగే ఆత్మానుసారమైనటువంటి కోరికలకు సమాధానం లేదు. ఎప్పుడు ఆ రెండు కూడా దెబ్బలాడుకుంటూనే ఉంటాయి, ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి. ఆ పోట్లాడుకోవటంలో భాగంగా ఎప్పుడు కూడా ఆత్మానుసారమైన మనస్సును శరీరానుసారమైన మనస్సు గెలుస్తుంది. శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సును చంపేస్తుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము ఒకసారి రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఈ రెండు మనస్సులు అనే దాన్ని మనం చూడవచ్చు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది,
అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలగారు దేవుని సంతోషపరచనేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారుగారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మరి ప్రియులరా, ఇక్కడ ముఖ్యంగా 5, 6 వచనాల్లో 6, 7 వచనాల్లో శరీరానుసారమైన మనస్సు మరణాన్ని కలగజేస్తుందని, అయితే మనము ప్రతి ఒక్కరం కూడా ఆ శరీరానుసారమైనటువంటి మనస్సుని కలిగి ఉంటున్నామని, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది కానీ ఆత్మానుసారమైన మనస్సును మనము బ్రతికించకుండా శరీరానుసారమైన మనస్సుతో ఆత్మానుసారమైన మనస్సును నిత్యము చంపేస్తున్నామని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అసలు ఈ శరీరానుసారమైన మనస్సును ఆత్మానుసారమైన మనస్సుకు విభేదం ఎలా వస్తుంది అని అంటే ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనంలో చెబుతున్నాడు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అవ్వ అంటూ ఉంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి అవ్వమ్మ సాతానుతో నీవు ఆ పండు తినవచ్చు కదా అని చెబుతూ ఉంటే ఆత్మానుసారమైన మనస్సు ఏం చెబుతుందో మరి సాతానుతో అవ్వమ్మ చెప్తుంది. అవ్వమ్మలోనే ఉన్న ఆత్మానుసారమైన మనస్సు ఏమంటుందంటే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే పాపము, అది తినుదినమున నేను నిశ్చయముగా చనిపోతాను, దేవుడు మాకు చెప్పాడు అని ఆత్మానుసారమైన మనస్సులోని మాటలను సాతానుకు చెబుతుంది. కానీ సాతాను ఏముంటుంది, అక్కడ ఆశ చూపుతుంది. దేనికి? అవ్వమ్మకు ఆత్మానుసారమైన మనస్సు కలిగినటువంటి అవ్వమ్మకు శరీరానుసారమైనటువంటి కోరికలను ఆశను కలిగిస్తూ ఉన్నది సాతాను. సాతాను ఏమంటుంది, అందుకు మీరు 4వ వచనము, అందుకు సర్పము మీరు చావరు, ఏలయనగా వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇక్కడ సాతాను చెబుతూ ఉంది. ఏమని చెబుతుంది? మీరు వాటిని తింటే మీరు దేవుడు అంత గొప్పవాళ్ళు అయిపోతారు, అందుకనే మిమ్మల్ని నా పండు తినవద్దన్నాడు అని చెప్పినప్పుడు అవ్వమ్మలో ఉన్నటువంటి శరీరానుసారమైన మనసు ఇక్కడ 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారము మంచిదిను శరీరానుసారమైన కన్ను చెబుతుంది. ఆ కన్ను అది పండు అందంగా ఉందని చెబుతుంది. మరి మంచి రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు దాని ఫలములను కొన్ని తీసుకుని తింది. శరీరానుసారమైనటువంటి కోరిక, నోరేమో తినాలనిపిస్తుంది, శరీర కోరిక, శరీరంలోని ఒక భాగము నోరు, కన్నులు శరీరంలోని ఒక భాగము కన్నులు అవి చూడటానికి ఎంతో రమ్యముగా ఉన్నవి. ఆ కన్నులు లేకపోతే అది చూడలేదు, ఆ నోరు లేకపోతే మాట్లాడలేదు, చెవులు లేకపోతే వినలేదు. ఈ శరీరానుసారమైనటువంటి కోరికలు అవ్వమ్మలు రేపుని ఆ ఆత్మానుసారమైనటువంటి మాటలను, దేవుని యొక్క మాటలను చంపేసింది. శరీరానుసారమైనటువంటి కోరికలు కలిగినటువంటి మనస్సుతో ఆత్మానుసారమైనటువంటి మాటలను అవ్వమ్మ విడిచిపెట్టింది, త్రొక్కుపట్టింది, వాటిని చంపేసింది. అదే అవ్వమ్మలో
ఉన్న శరీరానుసారమైన మనసుకు ఆత్మానుసారమైన మనసుకు జరిగినటువంటి సంఘర్షణ. దేవుని ఆత్మ నరుని శరీరము చేసి దేవుని యొక్క ఆత్మను నరులలో ఊదాడు. ఆ దేవుని యొక్క ఆత్మే, ఆ ఆత్మానుసారమైనటువంటి మనస్సే దేవుని వాక్యం చేత గద్దెంపబడుతూ ఉంది. మనకి అవ్వమ్మలోనే 2 మనస్సులు. దేవుని ఆత్మానుసారమైన మనస్సేమో తినవద్దని చెబుతుంది, తింటే చస్తావని చెబుతుంది. శరీరానుసారమైన మనసే తినేయమని చెబుతుంది. తినేసింది ఆత్మానుసారమైన మనసును త్రొక్కివేసింది, చంపివేసింది. అదే శరీరానుసారమైన మనస్సుకు ఆత్మానుసారమైనటువంటి మనస్సుకు గల తేడా. ఎప్పుడైతే శరీర కోరికల వల్ల ఆత్మానుసారమైనటువంటి మనస్సును చంపివేసిందో, ఆత్మానుసారమైన మనస్సేమో సమాధానానికి, జీవానికి, మరి రోమీలకు రాసినటువంటి లేఖను మనం చూద్దాం. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, రోమీలకు 8:5-6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును. అవ్వమ్మ శరీరానుసారమైనటువంటి మనస్సును చేత మరణాన్ని, ఆత్మానుసారమైనటువంటి జీవాన్ని ఇచ్చేటటువంటి మనస్సును చంపివేసి మరణాన్ని కొని తెచ్చుకుంది. శరీర కోరిక వల్ల మరణము కలుగుతుంది. ఆత్మానుసారమైనటువంటి మాటల వల్ల, ఆత్మానుసారమైనటువంటి క్రియల వల్ల నీకు జీవము కలుగుతుంది. దేవుడిచ్చినటువంటి జీవాన్ని మరి శరీరానుసారమైనటువంటి కోరిక వల్ల అవ్వ మరణాన్ని కొని తెచ్చుకుంది. ఆ మరణాన్ని ఆదాముకు అప్పచెప్పింది. మరి ఆ విధమైనటువంటి మనస్సులో ఉన్నటువంటి 2 ఆత్మానుసారమైనటువంటి మనస్సు, శరీరానుసారమైనటువంటి మనస్సులు మధ్య యుద్ధాన్ని, ఆ యొక్క కోరికలను, శరీరానుసారమైనటువంటి కోరికలు తీర్చుకోవాలని శరీర అవయవాలు, శరీరకు సంబంధించినటువంటి మనస్సు ప్రేరేపణను సమాధానపరచటానికి, ఆత్మానుసారమైన మనస్సుతో సమాధానపరచడానికి దేవుడి భూలోకంలోనికి వచ్చాడు. అదేంటయ్యా? మరి నీవు మనలో మనకే సమాధానం కలుగు చేయడానికి వచ్చాడని చెప్పేసి అంటున్నావు. మనలో మనకే సమాధానం ఉంటే ఇతరులతో అక్కర్లేదంటే, నీ ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో శరీరానుసారమైనటువంటి మనస్సు సమాధాన పడితే, అక్కడ క్రీస్తు ప్రభు వారే సమాధానానికి కర్త. అక్కడ క్రీస్తు ప్రభువు మన మనస్సులో ఈ రెండిటి మధ్యలోకి ఆ క్రీస్తు ప్రభు వచ్చినట్లయితే, అయితే సమాధానం వచ్చినట్లయితే ప్రతి ఒక్కరితో కూడా మనం సమాధానం కలిగి ఉంటాం. ఎందుకంటే మరి ఎవరైనా కొట్టారనుకోండి, శరీరానికి తగులుతుందా, ఆత్మకు తగులుతుందా? ఆత్మానుసారమైనటువంటి మనసేమో కొడితే కొట్టాడులే. మరి దేవుని వాక్యము తగ్గించుకోమని చెప్తుంది కదా అని ఆత్మానుసారమైనటువంటి మనస్సు చెప్తుంది. శరీరానుసారమైనటువంటి మనస్సు దెబ్బ తగిలింది, దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చాలి అని ఆ శరీరానుసారమైనటువంటి మనసు చెబుతుంది. చెప్పినప్పుడు ఆ ఆత్మానుసారమైనటువంటి మనస్సు యొక్క మాటను పెడచెవిని పెట్టి శరీరానుసారమైనటువంటి క్రియను మనము జరిగిస్తాము. అదే సమాధానంలో. అక్కడ క్రీస్తు లేడు. శరీరానుసారమైనటువంటి మనస్సు యొక్క క్రియ నీవు ఎప్పుడైతే చేసావో అక్కడ ప్రభువారు లేరు, సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు మరి నీవు సాతాను యొక్క సంబంధమే ప్రియులారా. అందుకనే ఈ సమాధానము కలుగజేయడానికి ఎవరి మధ్య సమాధానం అంటే, మనలోనే ఉన్నటువంటి 2 మనస్సుల మధ్య
సమాధానము కలుగు చేయటానికి యేసు ప్రభువారు ఈరోజు భూమి మీదకి వచ్చాడు. ఎవరి మధ్య సమాధానం కాదు, ముందు నీ మనస్సులో ఉన్నటువంటి రెండు మనస్సుల మధ్య ఉన్నటువంటి విభేదాన్ని తొలగించడానికి, సమాధానపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఎఫెసీలకు రాస్తూ 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆయన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగో చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుని యొక్క అంటే ఆత్మానుసారమైనటువంటి మన పనులను క్రియలను చేయకుండా ఉన్నటువంటి మనలను అటువంటి మనస్సు కలిగించి శరీరానుసారమైనటువంటి క్రియలను చేయకుండా చేయటానికే ఈ భూమి మీదకి దేవుడు దిగి వచ్చాడు అని పౌలు గారు చెప్తున్నాడు. ఇంకా అందుకనే పౌలు గారిలో కూడా రెండు మనసులు ఉన్నట్లుగా మనకి ఆయన చెబుతూ ఉన్నాడు. రోమీలకు రాస్తూ ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. రోమీలకు 7:14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలాగనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది ఇక చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఇంకా నాయందు అనగా నా శరీరం 18 నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని ఎడల కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని నేను నాయందు నివసించు పాపమే కానీ ఇంకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని చెప్తున్నాడు. ఇక్కడ 22-23 చాలా క్లియర్గా చెప్తున్నాడు. పౌలు గారు ధర్మశాస్త్రము ఆయన మనసులో ఉందట. ఇక్కడ అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుచున్నాను కానీ దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది. ఆత్మానుసారమైన మనస్సు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి నడమని చెప్తుంది కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నది, అందులో నుంచి పాపము బయలుదేరుచున్నది. అది నన్ను శరీరానికి లోబరుస్తుంది. శరీర కోరికలు, మరి పౌలు గారికి శరీర కోరికలు చాలా ఉంటాయి. ఆ శరీర కోరికలు ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెరపడుతూ ఉందట. ఆ పాప నియమానికి ఆయన్ని ఆ అవయవాలు, మరి ఆ అవయవాలు వల్ల కలిగేటువంటి కోరికల వల్ల వేరొక నియమం అంటే ధర్మశాస్త్రమేమో ఒకటి చెప్తుంది, అవయవాలేమో ఒకటి చెప్తున్నాయి. ఉదాహరణకు
తిండి తినవద్దు, నీకు షుగర్ ఉంది, చనిపోతావని డాక్టర్ గారు చెప్పాడు. నోరేం చేస్తుంది? తినేద్దాంలే, తినేసేసి ఈ రోజుకే కదా అని తినేస్తాం, దానివల్ల షుగర్ పెరుగుతుంది, చనిపోతాం. అంటే తినొద్దని ఒక నియమం చెబుతుంటే తినమని శరీర నియమము చెబుతుంది. నోరుకు సంబంధించి, నాలుకకి సంబంధించి శరీరము యొక్క కోరికలు ఇవి. ప్రియులరా, అందును బట్టే యేసు ప్రభువారు ఈ లోకానికి, శరీరానికి, ఆత్మకి ఉన్నటువంటి విభేదాలను, ఆ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించడానికి భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, మరి సమయం చాలా అయింది. మరి దీనిని గురించే నా రెండవ వీడియోలో మీకు వివరణను నేను పూర్తిగా దీనికి ఇస్తాను. ప్రియులారా, మరి దేవుడు మీ శరీరములో ఉన్నటువంటి, శరీరానికి ఆత్మ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి దేవుడు సమాధానాన్ని కలుగు చేయాలి. ఈ క్రిస్మస్ పండుగ రోజు దేవుడు నీలో ఉదయించాలి అంటే, దేవుడు నీలో ఉన్నాడు అంటే సమాధానాన్ని నీవు కలిగి ఉండాలి. ఎక్కడ సమాధానం కలిగి ఉండాలంటే నీ మనసులోనే. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య కాదు. ముందుగా నీ శరీరములోని ఉన్నటువంటి, నీ హృదయములో ఉన్నటువంటి ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైనటువంటి మనస్సును సమాధానపరుచుకోవాలి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు కోరికలను, క్రియలను నీవు నీ శరీర అవయవాలతో చేయించగలిగితే దేవుడు నీలో జన్మించినట్లే, సమాధానము నీలో ఉన్నట్లే. నీలో ఆ సమాధానం ఉంటే ప్రతి ఒక్కరితో కూడా నీవు సమాధానం కలిగి ఉంటావు. ఆ సమాధానము ఏ విధంగా కలిగి ఉంటావు అనేది నా రెండో వీడియోలో మీకు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ వందనాలండి.